నిన్నటి రోజు అనగా సెప్టెంబర్ 14న నా జన్మదిన సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, నంబర్ వన్ న్యూస్ ఛానల్ అభిమానులు అనేక మంది నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి వాస్తవంగా ప్రతి సంవత్సరం నేను జన్మదిన వేడుకలు ప్రత్యేకంగా జరుపుకుంటాం అలవాట్లేదు. అయినా కానీ మరి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలుసుకొని అనేక మంది ఫేస్బుక్ ద్వారా కానీ వేలాది మంది కామెంట్స్ కానీ చాలామంది నాకు పెట్టడం జరిగింది. మరి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం అనుకోకుండా గత 10 రోజుల క్రితం విజయవాడలో వచ్చిన వరదల్లో చాలామంది నష్టపోవడం జరిగింది. మరి వారందరూ కూడా నాకు చేతనైనంతగా మన నంబర్ వన్ ఛానల్ టీం అంతా మొట్టమొదటి రోజు నుంచి మరి మాకు చేతనైనంతగా సహాయ సహకారం అందించడం జరిగింది. మరి అలాగే నా జన్మదిన సందర్భంగా కూడా నిన్నటి రోజున మరి కొంతమంది పేదలకి కొన్ని దుప్పట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి అందరూ కూడా నాకు చేతనైన మిత్రులు అందరూ కూడా ఏంటంటే ఈ సంవత్సరం వారు కూడా నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరుపుకొని పేదలకు అనేక మంది సహాయం చేయడం చూశాను. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వరదల్లో కొట్టుకుపోవడం కాకుండా మరి ఉన్నవాడు చాలామంది చాలా నష్టపోయారు. మేము కళ్ళారా చూసాం. మేము కూడా వెళ్ళాం స్వయంగా వాటర్లోకి. మరి వారందరికీ మీకు చేతనంత విధంగా మీరు డైరెక్ట్గా వచ్చి ఏదైనా సహాయం మీరే విజయవాడలో ఉన్న వరద బాధితులు చేయాలని, అలాగే ప్రభుత్వం వారు కూడా చాలా అద్భుతంగా స్పందించి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా చేసే సహాయాన్ని కూడా వారికి కూడా ప్రత్యేకంగా నంబర్ వన్ న్యూస్ తరఫున వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరొకసారి నా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.